ఉద్యోగులకు బిగ్ అప్డేట్. పీఎఫ్ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టింది. కొత్త ఈపీఎఫ్ఓ నిబంధన ప్రకారం ఉద్యోగి జీతం 50,000 అయినా లేదా 5 లక్షలైనా పీఎఫ్ నుంచి కేవలం 1,800 మాత్రమే కట్ అవుతాయి. ఉద్యోగి కనీస వేతనంతో సంబంధం లేకుండా కంపెనీ తమ ఉద్యోగికి చెల్లించే పీఎఫ్ మొత్తాన్ని నెలకు కేవలం 1,800 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అంటే టేక్ హోమ్ శాలరీ పెరుగుతుందా? ఈ కొత్త నిబంధనతో ఉద్యోగికి లాభమా లేదా కంపెనీకి లాభమా? వీరిలో ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు? అసలు ఎవరు నష్టపోతారు? పీఎఫ్ ఎంత చెల్లించాలో ఎవరు నిర్ణయించేది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1952 నాటి పాత స్కీమ్ ఇప్పుడు మారింది. ఆ స్థానంలో కొత్త ఈపీఎఫ్ పథకం 2026 అమల్లోకి వస్తుంది. ఇందులో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కు సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇకపై పీఎఫ్ ఎంత కట్ అవ్వాలి అనేది నిర్ణయించుకునే హక్కు ఉద్యోగికి ఉంటుంది. 1,800 రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కట్ అవ్వాలనుకుంటే స్వచ్ఛందంగా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందుకోసం ఉద్యోగి కంపెనీ మధ్య పరస్పర అంగీకారం తప్పనిసరి. తద్వారా పీఎఫ్ కట్టింగ్ తగ్గి ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది అన్నమాట. ఉద్యోగి పీఎఫ్ అనేది బేసిక్ శాలరీ డిఏ ఆధారంగా లెక్కిస్తారు. నిబంధనల ప్రకారం ఉద్యోగి కంపెనీ ఇద్దరు తమ బేసిక్ జీతంలో 12% పీఎఫ్ కు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ కోసం ప్రభుత్వం నెలకు 15,000 పరిమితిని నిర్దేశించింది. 15,000లో 12% విత్డ్రా చేస్తే అది 1,800 అవుతుంది. ఈ బేసిక్ జీతం ₹1,00,000 కన్నా కంపెనీలు కేవలం 15,000 పరిమితి ఆధారంగా తమ కాంట్రిబ్యూషన్ నెలకు 1,800గా నిర్ణయించుకోవచ్చు. ఈ పరిమితికి మించిన కటింగ్ ఉండాలన్నా పూర్తిగా ఉద్యోగి కంపెనీ విధానంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఉద్యోగి బేసిక్ శాలరీ డిఆర్ఎస్ అలవెన్స్ పై 12% పీఎఫ్ కట్ అవుతుంది. అదే మొత్తాన్ని కంపెనీ కూడా చెల్లిస్తుంది. అంటే జీతం ఎక్కువైతే పీఎఫ్ కూడా ఎక్కువగా కట్ అవుతుంది. కానీ రిటైర్మెంట్ సమయంలో మంచి సేవింగ్స్ గా మారుతుంది. బేసిక్ శాలరీ 15,000 లోపు ఉంటే తప్పనిసరిగా ఈపీఎఫ్లో చేరాలి. అప్పుడు కాంట్రిబ్యూషన్ 1,800కు పరిమితం అవుతుంది. అంతకంటే ఎక్కువ చెల్లించాలంటే ఉద్యోగి కంపెనీ అంగీకారంతో స్వచ్ఛందంగా ఎంచుకోవచ్చు. టేక్ హోమ్ శాలరీ పెరగాలని కోరుకునే ఉద్యోగులకు అధిక లాభం. నెలవారీ చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. అలాగే కంపెనీలకు కూడా ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా భారీ వర్క్ ఫోర్స్ ఉన్న సంస్థలకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక సేవింగ్స్ పరంగా ఉద్యోగులకు భారీ నష్టం కలగొచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ తక్కువగా పెరుగుతుంది. రిటైర్మెంట్ కార్పస్ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. పీఎఫ్ కటింగ్ తక్కువైతే తాత్కాలికంగా అందే జీతం చేతికి ఎక్కువగా వస్తుంది. కానీ భవిష్యత్ సేవింగ్స్ భారీగా తగ్గే ప్రమాదం ఉంటుంది. చివరగా జీతం ఎక్కువ సేవింగ్స్ తక్కువ అనే వారికి బెస్ట్ ఆప్షన్. ఉద్యోగి తాత్కాలిక లాభమే కోరుకుంటే బెనిఫిట్, దీర్ఘకాల భద్రత కోరుకుంటే పాత విధానం బెటర్ అని చెప్పవచ్చు.